ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు సబ్జెక్ట్లో ఉన్నటువంటి వర్డ్స్ ఆబ్జెక్ట్లోకి ఎలా మారుతాయో తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాయటం జరిగింది మనం సబ్జెక్ట్ ప్లేస్లో. అవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఆబ్జెక్ట్లో మారుతాయి. అవి ఎలా మారుతాయో ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. వాటి గురించి మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లేస్లో అయి ఉన్నప్పుడు అది ఆబ్జెక్ట్ కింద మారేటప్పుడు మీ అవుతుంది. వి అనేటువంటి వర్డ్ అస్ కింద మారుతుంది. యు అనేటువంటిది యులాగే ఉంటుంది, మారదు. హి అనేటువంటిది హిమ్గా మారుతుంది. షీ అనేటువంటిది హర్గా మారుతుంది. ఇట్ అనేటువంటిది ఇట్గానే ఉంటుంది, ఏం మారదు. దే అనేటువంటిది దెమ్మగా మారుతుంది. వీటిని మొత్తాన్ని కూడా మనం ప్రొనౌన్స్ లిస్ట్లో చెప్పుకుంటాం. వీటిని మొత్తం ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ప్రొనౌన్స్ అయితే మరి మారలేనటువంటిది ఇక్కడ యు ఒకటి కనిపిస్తూ ఉంది. యు అనేది అలాగే ఉంది, ఇది ఒకటే మారలేదు. తర్వాత ఇట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇట్ అనే దాంతో సెంటెన్సెస్ ఎక్కడన్నా ఫామ్ అయితే ఇట్ కూడా మారదు. సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్లో కూడా ఇట్గానే ఉంటుంది. ఇక్కడ రాసిన వాటిలో రెండే మనకి మారటం లేదు. నెక్స్ట్ ఇంకొద్ది గమనించినట్లయితే రాజా ఈ వర్డ్ని మనం నౌన్ అని పిలుస్తూ ఉంటాము. దాన్ని సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్లోకి తీసుకొచ్చేటప్పుడు రాజాగానే రాసుకున్నాం. శ్రీను ఇది కూడా నౌనే, దాన్ని అలాగే ఆబ్జెక్ట్లో శ్రీను కానీ రాసాం. ఇక్కడ చూడండి మై బ్రదర్ రాసాం. మై బ్రదర్ దాన్ని అలాగే మనం రాసాం. అంటే ఇక్కడ మై అనేటువంటి వర్డ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మై ఆబ్జెక్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి మైగానే ఉంది, మారలేదు. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అవర్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటప్పటికి అవర్గానే ఉంది, ఏం మారలేదు. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఎవరు అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటప్పటికి ఎవరుగానే ఉంది, ఇక్కడేమీ మారలేదు. ఇంకా గమనించినట్లయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీ అని చూడండి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ మీ. ఇక్కడ మనం ఏం చేసాం, మై కింద రాసాం. ఇక్కడ గమనించినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మీ దాన్ని మార్చుకొని పొసెసివ్ అంటారు, మై కింద రాసాం. దేనిలో రాసామంటే సబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మై అనేటువంటిది ఆబ్జెక్ట్లో వచ్చినా కూడా మారలేదు. ఇంకొకటి చెక్ చేద్దాం. ఇక్కడ అజ్ అని ఉంది ఆబ్జెక్ట్లో, దీన్ని మనం అవర్ కింద మార్చేసాం. దేని రాసామంటే సబ్జెక్ట్ అనేటువంటి ప్లేస్లో అవర్ కింద మార్చాం. దాన్ని ఆబ్జెక్ట్లో వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్లో వచ్చేటప్పటికి అవర్గానే రాసాం. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్లో ఏ వర్డ్స్ని మనం రాస్తూ ఉన్నామో వాటికి మనం పొసెసివ్ రాసినప్పుడు పొసెసివ్ని సబ్జెక్ట్లో రాసినప్పుడు ఎగ్జాంపుల్ మై, అదే పొసెసివ్ అనేటువంటిది ఇక్కడ మన ఆబ్జెక్ట్లో కూడా అలాగే ఉంటుంది. అవర్ అనేటువంటిది పొసెసివ్ సబ్జెక్ట్లో అలాగే ఉంది, ఆబ్జెక్ట్ కూడా అలాగే ఉంది. ఎవరు అనేటువంటిది పొసెసివ్, అది ఆబ్జెక్ట్లో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ మనకు మార్పులు గమనించేటువంటి ఎక్కువగా మనకి ఫ్రీక్వెంట్గా తెలిసేటువంటివి ఉపయోగించేటువంటివి వీటిని మాత్రం మనం ఉపయోగిస్తాం. ఐ మీ, వి అస్, యు హీ హిమ్, షీ హర్, ఇట్ దే దెమ్. ఇవి ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. రేర్గా వీటిని కూడా మనం వాడుతూ ఉంటాం. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, తెలుసుకోండి. ఇవి మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.